అఖండ 2 రిలీజ్ అయింది. మిక్స్డ్ స్పందన వచ్చింది ఆ సినిమాకి. రీసెంట్గా కాశీ వెళ్ళింది సార్ అఖండ 2 టీం. అక్కడ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నారు బోయపాటి సీను అండ్ బాలకృష్ణ. బాలకృష్ణ నేషనల్ మీడియాతో కూడా మాట్లాడారు. సనాతన ధర్మం గొప్పదనం గురించి మాట్లాడారు. హరహర మహాదేవ్ అని కూడా అన్నారు. ఒకసారి బయట ఉంటే ప్లే చేయండి. हिंदू सनातन धर्म का शक्ति और उसका गौरव और उसका पराक्रम बताने के लिए पहले हमारे जो सनातन धर्म के झंडे हैं, जैसे सच के लिए लड़ना, धर्म के रास्ते पे चलना और अन्याय के सामने कभी अपना सर नहीं झुकाना, इसी के लिए हमने फिल्म निकाले सनातन धर्म, हिंदू सनातन धर्म का शक्ति और उसका गौरव और उसका पराक्रम बताने के लिए पहले हमारे जो सनातन धर्म के झंडे हैं, जैसे सच के लिए लड़ना, धर्म के रास्ते पे चलना और अन्याय के सामने कभी अपना सर नहीं झुकाना, इसी के लिए हमने फिल्म निकाले. రైట్, హిందీలో మాట్లాడారు సార్. తెలుగులో మాట్లాడింది కూడా చూద్దాం. ఈ అఖండ 2 రిలీజ్ అయిన సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సనాతన ధర్మం గురించి బాలకృష్ణ మాట్లాడారు. అది కూడా ప్లే చేయండి. సనాతన హైందవ ధర్మం అంటే ఏంటి చాలా మంది అంటుంటారు, మాట్లాడుతుంటారు సనాతన హైందవ ధర్మం అని. చాలా మంది మన వాడికి అర్థం కాదు సనాతన హైందవ ధర్మం అంటే ఏంటో. సో దాన్ని ఎంతో అంటే సినిమా అన్నది ఒక మనిషి తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ ఈ అన్న వస్త్రాలు అన్న అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఒక సాధన ఎంచుకున్నాడు మనిషి. అప్పుడు మనం ఆలోచించాలి సినిమా అంటే ఏంటి, సినిమా వల్ల ప్రయోజనం మనం ఎలా ఎటువంటి సినిమాలు తీయాలి అన్నది నిర్మాతలు కానీ దర్శకులు కానీ నటులు కానీ ఆలోచించాలి. ఇప్పుడు బాలకృష్ణ అంటూ ఉన్నారు అఖండ 2 సినిమాలో, అఖండలో కూడా ఆయన ఒక బాబా లాగా, అంటే మొత్తం సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి ఆయన గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ పవన్ కళ్యాణ్ గతంలో ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడారు. సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిది అన్న ఉదయనిధి స్టాలిన్, క్షమించాలి స్టాలిన్ వాళ్ళ అబ్బాయి పేరెంట్స్, అయ్యా సార్, ఉదయనిధి స్టాలిన్ కి కౌంటర్ ఇచ్చారు. అప్పుడు మాట్లాడారు, చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు సనాతన ధర్మాన్ని సంబంధించి. ఒకసారి అది కూడా ప్లే చేయండి. I worship my Hindu Sanatana Dharma and I respect Islam, Christianity, Sikhism and Buddhism and all the dharmas existing in this world. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. If I had to lose everything, including my life and my political position as deputy leader and this political power, I am ready to let it go. This is an oath I have taken in my life when I was at the age of 21 in the same Tirupati. రైట్ సార్, బాలకృష్ణ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి సనాతన జపం ఏమంటారు సార్? అంటే రెండిట్లో తేడా ఉంది. మీకు పవన్ కళ్యాణ్ దోమో పొలిటికల్ స్టేట్మెంట్, ఒక కాంటెక్స్ట్ లో పొలిటికల్. అంటే మీకు తిరుపతి లడ్డు వివాదము, ఆ నేపథ్యము, స్టాలిన్ నాయకత్వంలో ఉన్న డిఎంకే యాంటీ బీజేపీ ప్లాట్ఫామ్గా ఉండడము, పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉండడము, బీజేపీని మోడీని సంతోషపరిచేటువంటి వైఖరిలో ఉండడము. అందువల్ల పవన్ కళ్యాణ్ సనాతన షిఫ్ట్ ఈజ్ మోర్ పొలిటికల్. బాలకృష్ణ సనాతన షిఫ్ట్లో ఇంట్రెన్సిక్గా పొలిటికల్ అంతర్లీనంగా ఉందేమో తెలియదు, కానీ మనకు పై కనబడుతున్నది ఒక సినిమా ఈవెంటు. సినిమా వాళ్ళతో యూనిట్తో వెళ్ళారు. అఖండ నేపథ్యము ఒక సినిమా ప్రమోషనల్ యాక్టివిటీ రూపంలో ఉంది. సో ఇంట్రెన్సిక్గా అంతర్లీనంగా రాజకీయ పరమైన సంకేతం ఉండవచ్చు, లేదని అనలేము. ఎందుకంటే నటుడు రాజకీయ నాయకుడు అయినప్పుడు రెండింటిని విడదీయడం కూడా చాలా కష్టం అవుతుంది. సో ఎందుకంటే మనం చాలామంది నటులను చూసాం, తాము నట జీవితాన్ని రాజకీయ జీవితం ఎక్కడో చోట ప్రతిబింబాలు కనబడుతూ ఉంటాయి. సినిమాలో ఎంచుకునేటువంటి పాత్రలతో సహా, సినిమా ఇతివృత్తాలతో సహా
సినిమాలో చేసే డైలాగ్స్తో సహా అవి ఎక్కడో చోట ఇండికేషన్ కనబడతాయి. అయితే ఒకటి సనాతన ధర్మాన్ని నమ్మే కాదు, ఆచరించడం అనేది ఆ వ్యక్తికి ఉండేటువంటి విశ్వాసాల ఆధారంగా దాన్ని మనం ఎవరో అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అయినా బాలకృష్ణ అయినా నిజంగానే సనాతన ధర్మానికి కట్టుబడి సనాతన ధర్మాన్ని ఆచరిస్తే తప్పేముంది. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నాకు కూడా గుర్తు, మా నాన్నకు దేవుని మీద నమ్మకం లేదు, నాకు తనకు కూడా పెద్ద విశ్వాసం ఉంది అని ఎప్పుడు చెప్పలేదు గతంలో. సో ఒక దశలో అయితే నాకు గుర్తు, దేవుని దగ్గర ఉన్న దీపానికి సిగరెట్ వెలిగించుకుంటాడని కూడా అన్నారు. అది పెద్ద వివాదం కూడా అయింది. ఆ వీడియో కూడా మనకు యూట్యూబ్ లో దొరుకుతుంది. ఇక బాలకృష్ణ కూడా చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ మనకు తెలుసు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో, అది అమ్మాయిలను చూస్తే ఏమవుతుంది అని చేసిన వ్యాఖ్య మనం చూసాము. అది ఇక్కడ సనాతన ధర్మాన్ని ఆచరించేవారు ఎవరు కూడా ఆ రకమైన సంస్కృతిని అంగీకరించరు. కమ్యూనిజమైన, హేతువాదమైన, మత విశ్వాసాలని, ముఖ్యంగా కమ్యూనిజం మత విశ్వాసాలని ఇన్సల్ట్ చేయమని ఎక్కడ చెప్పలేదు. మీకు రాంగ్ అది ఇప్పుడు మీకు ఓనం ఫెస్టివల్ నడపరా కేరళలో కమ్యూనిస్టుల పాలన ఉండగానే. మొన్న గ్లోబల్ అయ్యప్ప సంగమం జరపలేదా కేరళలో? కేరళ దేవస్థానం బోర్డు నిర్వహించింది, ప్రభుత్వ విభాగం. బెంగాల్లో దుర్గా పూజ ఉత్సవాలు జరగవా? ఇదొక రాంగ్ నోషన్ కూడా. మతాన్ని వ్యతిరేకించమని కార్ల్ మార్క్స్ కూడా చెప్పలేదు. మార్క్స్ ఏమన్నాడంటే, నిట్టూర్పు లేని చోట నిట్టూర్పు మతం, మీకు ఇట్స్ ద స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్, హార్ట్ ఆఫ్ ద హార్ట్లెస్, ఇట్ ఈస్ ది అని హోప్ ఆఫ్ ద హోప్లెస్. అంటే స్ఫూర్తి లేని చోట, ఆశ లేని చోట, నిట్టూర్పు లేని చోట మతం ఒక ఆశ అని చెప్తాడు. సో అని అంటూ రిలీజియన్ ద ఓపియం ఆఫ్ మాసెస్, మతం మత్తు మందు అంటాడు. మత్తు అన్నదాన్ని అక్కడ ఇంటాక్సికేషన్ అంటే మత్తు పదార్థాల మీనింగ్లో చెప్పలేదు. మార్క్స్ కూడా చెప్పింది ఏంటంటే అది ఒక అనెస్థెటిక్ అనే యాంగిల్లో చెప్పారు. అంటే దైనందిన జీవిత సమస్యల నుంచి బయటపడటానికి మనిషి మతాన్ని ఎంచుకుంటాడు. అందువల్ల కమ్యూనిస్టులకు కూడా మతం పైన కాదు పోరాడాల్సింది, మతం వైపుగా ప్రజలు నడిపిస్తున్న సామాజిక ఆర్థిక స్థితిగతుల పైన పోరాడాలి అంటాడు. సో అది అర్థం కాక చాలా మంది కమ్యూనిస్టులతో సహా మతం పట్ల వాళ్ళ వైఖరి రకరకాలుగా ఉండవచ్చు, కానీ సిద్ధాంతం అది కాదు. ఎక్కడ ఏ మత విశ్వాసాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మత ఉన్మాదాన్ని వ్యతిరేకించాలి, మత రాజకీయాలు వ్యతిరేకించాలి, మత విద్వేషాన్ని వ్యతిరేకించాలి, మతాన్ని కాదు వ్యతిరేకించాల్సింది. సో అందువల్ల సనాతన ధర్మాన్ని కూడా వ్యతిరేకించిన వారు చెప్పింది అందులోని కుల వ్యవస్థను మేము వ్యతిరేకిస్తున్నాం అన్నారు. ఆ డిబేట్ వేరు. సో సనాతన ధర్మము అది ఏంటి అని ఎంతమందికి కరెక్ట్గా తెలుసో నాకు తెలియదు. నిజ జీవితంలో కూడా సనాతన ధర్మ విలువలకు కట్టుబడి వ్యక్తిగత జీవన మార్గాన్ని కూడా సనాతన మార్గంలో ఆచరించి సనాతన ధర్మం పట్ల తన ప్రగాఢ విశ్వాసాన్ని చాటుకుంటే ఎలాంటి తప్పులేదు. కానీ అకస్మాత్తుగా సనాతన ధర్మ ప్రచారకులుగా, పరిరక్షకులుగా అవతారం ఎత్తితే సమస్య. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం మనం ఇలాంటి స్టేట్మెంట్లు పవన్ కళ్యాణ్ చూడలేదు, బాలకృష్ణ చూడలేదు కదా, 10 ఏళ్ల కింద చూడలేదు కదా. ఈ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అనేది క్వశ్చన్. రెండవది ఏంటి అంటే, ఐడియాలజికల్గా నీవు మత హిందుత్వనే సిద్ధాంతంగా కలిగి అధికారం ఉన్నా లేకపోయినా తాము నమ్మిన హిందుత్వ కట్టుబడి ఉన్న రాజకీయం ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల కిందట కూడా హిందుత్వ సిద్ధాంతం మీద పుట్టిన సంస్థ. వాళ్ళు ఎక్కడా ఓట్ల కొరకో, సీట్ల కొరకో, రాజకీయ ప్రాబల్యం కొరకో, ప్రాచుర్యం కొరకో హిందుత్వాన్ని అనలే. అసలు ఈ దేశంలో తమ సిద్ధాంతానికి ఇంతటి పట్టాభిషేకం జరుగుతుందని తెలియనప్పుడు కూడా తమ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు కదా. 50 ఏళ్ల కింద కూడా జనసంఘ్ పార్టీ హిందుత్వకే కట్టుబడి ఉంది. అందువల్ల కొత్తగా అధికారం కొరకు హిందుత్వ నినాదాన్ని, రాజకీయం కొరకు నినాదాన్ని ఎత్తుకోలే. వాళ్ళ విశ్వాసం కొరకు, నమ్మకం కొరకు హిందుత్వవాదులుగా ఉన్నారు. అఫ్కోర్స్ హిందుత్వం రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు, కానీ పాలిటిక్స్ కొరకు హిందుత్వ కాదు, హిందుత్వ కొరకు పాలిటిక్స్. తేడాది. ఇప్పుడు మీకు ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, జనసంఘ్ కానీ హిందుత్వను పాలిటిక్స్ కొరకు ఉపయోగించారు, కానీ పాలిటిక్స్ కొరకు హిందుత్వ నినాదం ఇవ్వలే. అంటే దే వర్ నెవర్ అపార్చునిస్టిక్ ఇన్ దే స్లోగన్. వారికి అవకాశవాదంతో హిందుత్వ నినాదం ఎత్తుకోలేదు సంఘ్ పరివార్. వాళ్ళు నమ్మారు హిందుత్వ ఆధారిత రాజకీయ సిద్ధాంతం వాళ్ళది, దానికి కట్టుబడి ఉన్నారు. కానీ ఈ సెక్యులర్ పొలిటీషియన్స్గా, పార్టీస్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు అకస్మాత్తుగా బీజేపీ రైజ్ను చూసి
బీజేపీతో అవసరాలు ఏర్పడ్డాక వీళ్ళు సడన్గా హిందుత్వవాదులు అయిపోతున్నారు. అదే ఒక సమస్య. మీకు హిందుత్వవాదులుగా నీవు మొదటి నుంచి ఉంటే అభ్యంతరం ఏం లేదు. అంటే దేశమంతటా ఒక భావన ఉంటే మీకు డట్టన్ సుందరం అనే ఎకనామిక్స్ పుస్తకంలో సోషలిజం గురించి చెప్తారు. సోషలిస్ట్ అంటే ఎవరంటే అది ఒక క్యాప్ లాంటిది, అది ఎవరు పెట్టుకుంటే వాళ్ళు సోషలిస్ట్ అయిపోయారని. 70s ప్రతి ఒక్కడు సోషలిజం అనేవాళ్ళు. ఆ రోజు ఫ్యాషన్, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడు కూడా హిందుత్వం చెప్పుకోలే. అంతర్గతంగా వాళ్ళ సిద్ధాంత హిందుత్వం గాంధీయన్ సోషలిజం అంటారు, గాంధేయ సోషలిజం అని. మీరు బీజేపీ ఏర్పడినప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూషన్ చదవండి, వీఆర్ కమిటెడ్ టు గాంధీయన్ సోషలిజం అన్నారు. బీజేపీ కూడా సోషలిస్టే. సో అప్పుడు ఆ ఫ్యాషన్ కనుక ప్రతి ఒక్కడు సోషలిస్టే. ఇప్పుడు ప్రతి ఒక్కరు హిందుత్వవాదులే, సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళు అని. అది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రత్యర్థుల్ని బలహీనపరచడానికి హిందుత్వం ఉపయోగించుకోవడం. నీ నమ్మకము, నీ విశ్వాసము, నీ ఆచరణ, నీ నిబద్ధత, నీ రాజకీయ సిద్ధాంతమే హిందుత్వం అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అట్లాంటి వారితో. ఎందుకంటే దే ఆర్ కమిటెడ్ టు దర్ ఐడియాలజీ, వీ షుడ్ రెస్పెక్ట్ దట్. కానీ ప్రత్యర్థుల్ని బలహీనపరచడానికి ఇది ఒక ఆయుధం అవుతుంది అని ఉపయోగించుకోవడం. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అందరూ తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేస్తున్నారు. ఆడ జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలు, ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కనుక అతన్ని ఐసోలేట్ చేయడానికి, ఎదుర్కోవటానికి ఇది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది కనుక సడన్గా హిందుత్వ భావజాలం పెరుగుతుంది. ఐదవది ఏంటంటే బీజేపీ లేదు కనుక ఆ పాత్ర ఆ స్పేస్ తాము ఆక్రమించుకుంటే తమకు ఆ హిందుత్వ పొలిటికల్ స్పేస్ ఉపయోగపడుతుంది, బీజేపీ ఆశీస్సులు కూడా ఉంటాయి అనేటువంటి ఒక రాజకీయ వ్యూహంలో అన్నప్పుడే ఇబ్బందులు వస్తాయి. అలా ఆ ఉద్దేశంతో కనుక బాలకృష్ణ అంటే అప్పుడు ప్రశ్న లేదు. ఆయన అఖండ సినిమా ప్రమోషన్లో భాగంగా అంటే తప్పేముంది. అందువల్ల సినిమా ప్రమోషన్ కొరకు సనాతన ధర్మ నినాదాన్ని ఇస్తే అది కూడా సరైందని అనుకోను. ఎందుకంటే వ్యాపారం కొరకు కూడా ధర్మాన్ని ఉపయోగించుకోకూడదు. ధర్మము వ్యాపారానికి అతీతము, పదవులకు అతీతము, రాజకీయాలకు అతీతము. ధర్మము ఒక జీవన మార్గం, ధర్మము ఒక వ్యక్తిగత ప్రక్షాళనకు ఒక మార్గం. సో ఎవరో వ్యాపారం కొరకు సనాతన ధర్మ అవతారం ఎత్తకూడదు, రాజకీయం కొరకు సనాతన ధర్మ అవతారం ఎత్తకూడదు. సనాతన ధర్మాన్ని విశ్వసించి ఆచరించే వాళ్ళని గౌరవించాలి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎగ్జిబిషనిజం. సనాతన ధర్మం ఎగ్జిబిషనిజం కాదు. సనాతన ధర్మం నమ్మకం, విశ్వాసం, జీవన విధానం. అది సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం అనేది రాజకీయ ప్రచార నినాదం కాదు, రాజకీయ అవకాశవాద నినాదం కాదు, వ్యాపార ప్రమోషన్ సాధనం అంతకంటే కాదు. సో యూ షుడ్, అదొక విశ్వాసము, నమ్మకము, జీవన మార్గం అయితే అభ్యంతరం లేదు.